హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 13 ఆగస్టు 2026కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పరీక్షలకు అత్యంత ముఖ్యమైనటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెనేషన్స్ మరియు వన్ లైనర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే, యూపీఎస్సీ, ఏబీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, పోలీస్, డిఫెన్స్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే ప్రశ్నలు ఇవి. మొదటి ప్రశ్న, 2026 డిరాక్ మెడల్కు సహ గ్రహీతగా ఎంపికైన భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి, దీపక్ ధర్. భారతీయ థియరిటికల్ ఫిజిసిస్ట్ దీపక్ ధర్ 2026 డిరాక్ మెడల్కు సహా గ్రహీతగా ఎంపికయ్యారు. ఆయన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్స్లో డిస్టింగ్యూజ్డ్ ప్రొఫెసర్గా ఉన్నారు. వన్ లైన్ ఆన్సర్ 2026 డిరాక్ మెడల్ దీపక్ ధర్. రెండవ ప్రశ్న, 2026 ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగాయి? సరైన సమాధానం ఆప్షన్ సి, ఫిలిప్పీన్స్. 2026 ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్స్ ఆగస్టు 4 నుంచి 7 వరకు ఫిలిప్పీన్స్లో జరిగాయి. వన్ లైన్ ఆన్సర్ ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ 2026 ఫిలిప్పీన్స్. మూడవ ప్రశ్న, 2026 ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్స్లో సీనియర్ ఉమెన్స్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, హరిహ పంగంబం. హరిహ పంగంబం సీనియర్ ఉమెన్స్ ఇండివిజువల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇది ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ మీట్లో భారతదేశానికి తొలి గోల్డ్గా నమోదైంది. వన్ లైన్ ఆన్సర్ హరిహ పంగంబం గోల్డ్ ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్స్. నాలుగవ ప్రశ్న, 13 ఆగస్టు 2026న పిఐబి ప్రకారం ఏ రెండు సంస్థలు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్పై సంతకం చేశాయి? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇండియా ఎస్ఏసియు. ఇండియా మరియు సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ఎస్ఏసియు మధ్య టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్పై సంతకం జరిగింది. వన్ లైన్ ఆన్సర్ ఇండియా మరియు ఎస్ఏసియు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. ఐదవ ప్రశ్న, ఎస్ఏసియులోని దేశాల్లో భారత్కు సంబంధం ఉన్న ప్రధాన ప్రాంతం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి, సౌతర్న్ ఆఫ్రికా. ఎస్ఏసియు అంటే సౌతర్న్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్. ఇది సౌతర్న్ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన కస్టమ్స్ యూనియన్. వన్ లైన్ ఆన్సర్ ఎస్ఏసియు సౌతర్న్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్. ఆరవ ప్రశ్న, ఇండస్ ఇండ్ బ్యాంక్ మరియు ఈజీ డైనర్ కలిసి ఏ కార్డును ప్రారంభించాయి? సరైన సమాధానం ఆప్షన్ సి, ప్లాటినం రూపే కార్డ్. ఇండస్ ఇండ్ మరియు ఈజీ డైనర్ కలిసి ప్లాటినం రూపే కార్డును ప్రారంభించాయి. వన్ లైన్ ఆన్సర్ ఇండస్ ఇండ్ మరియు ఈజీ డైనర్ ప్లాటినం రూపే కార్డ్. ఏడవ ప్రశ్న, 2026లో భారత్కు సంబంధించిన ముఖ్యమైన ఏరోబిక్ జిమ్నాస్టిక్ అచీవ్మెంట్ ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి, తొలి ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్ గోల్డ్. హరిహ పంగంబం సాధించిన గోల్డ్ ద్వారా ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ మీట్లో భారత్కు తొలి గోల్డ్ను సాధించింది. వన్ లైన్ ఆన్సర్ ఇండియాస్ ఫస్ట్ ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ గోల్డ్ హరిహ పంగంబం. 10 ముఖ్యమైన వన్ లైనర్స్ చూద్దాం. 2026 డిరాక్ మెడల్ దీపక్ ధర్. ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్స్ 2026 ఫిలిప్పీన్స్. సీనియర్ ఉమెన్స్ ఇండివిజువల్ గోల్డ్ హరిహ పంగంబం. ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ మీట్లో ఇండియా 12 మెడల్స్ సాధించింది. ఇండియా ఎస్ఏసియు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. ఎస్ఏసియు సౌతర్న్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈజీ డైనర్ ప్లాటినం రూపే కార్డ్. ఏషియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ ఆగస్టు 4 నుంచి 7 వరకు 2026. దీపక్ ధర్ థియరిటికల్ ఫిజిసిస్ట్. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్ దీపక్ ధర్ అసోసియేట్ ఇన్స్టిట్యూషన్. ఇవే ఫ్రెండ్స్ 13 ఆగస్టు 2026కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్లో తెలియజేయండి. అలాగే సక్సెస్కి జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.